హాయ్ హలో నమస్తే నేను మీ ఇంద్రజ మీరు చూస్తున్నారు ఇండస్ట్రీ టాక్స్. కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం అనేక అంశాల్లో మోసం చేసిందని మండిపడ్డారు. నాణ్యంకు మరోవైపు ఉన్న నిజాలను ప్రజలకు తెలియజేసేందుకే తాను ఈ ప్రెస్ మీట్ నిర్వహించినట్లు వెల్లడించారు. కేజీ అరటి ₹10 పలుకుతుంటే రైతులు ఎలా బ్రతకాలంటూ చంద్రబాబు నాయుడును జగన్ ప్రశ్నించారు. రైతుల దగ్గరకు చంద్రబాబు నాయుడు వెళ్లే పరిస్థితి లేదని, కూటమి నేతలు ఎవరు వెళ్లినా రైతులు వెంటబడి కొట్టేలా ఉన్నారని జగన్ ఎద్దేవా చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి 50 ఏళ్లు పైబడిన వాళ్లకు పెన్షన్ ఇవ్వలేదని తెలిపారు. రైతు భరోసా, అమ్మఒడి పేరు మార్చి అరాకొరగా ఇచ్చారని, ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే విందాం. క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం. ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1,776 రూపాయలు రావాలి. ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు 1,200 రూపాయలకి ఇస్తారా, 1,300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాన్ చూస్తా ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి. కేజీ అరటి పన్ను ₹10. ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా. ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం. అనంతపురం నుంచి ఢిల్లీకి, తాడిపత్రి నుంచి ముంబైకి, నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు, లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి. దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది. రవాణా ఖర్చు దాదాపు 40% తగ్గింది. ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ లేకొచ్చింది. మా ప్రభుత్వం రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికి అని నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు. కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది. ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా
అవగాహన ఉండి ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, అసలు వీళ్ళు గన ఆర్టీజీఎస్లో గన టీవీల ముందర గన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. అంటే దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు. ఈ 19 నెలల కాలంలో 17 సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది. దాదాపుగా 1100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి. ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు, మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్సు సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది. రాష్ట్రంలో దాదాపుగా 84 లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి. పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు. తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల, తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నమస్తే.